శేషతీర్థం తిరుమల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ శేషతీర్థం ఉంది. సంవత్సరానికి ఒక రోజు శేషతీర్థంలో పవిత్ర స్నానాలు చేస్తారు. చిత్రా పౌర్ణమి రోజున ఈ తీర్థంలో స్నానం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు. దేవతామూర్తులు శేషతీర్థంలో విహరిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. నాగుపాము ఆకారంలో ఇక్కడ గుహలు ఉండడం వల్ల దీన్ని శేషతీర్థం అని అంటారు. ఈ తీర్థానికి వెళ్ళాలంటే 3 గుండాలను దాటాలి. ఈ ప్రాంతంలో ఒక దేవతా నాగుపాము తిరుగుతుందని చెప్పుకుంటారు. చిత్రా పౌర్ణమి రోజు శేషతీర్థానికి వచ్చిన భక్తులకు అది కనిపిస్తూ ఉంటుందట. ఈ పాము సుమారు 100 సంవత్సరాలుగా ఇక్కడ సంచరిస్తూ ఉందని చెప్తారు. ఈ తీర్థానికే మరో ఐతిహ్యాన్ని కూడా చెప్తారు. ప్రతిరోజు శేషతీర్థంలో ఆదిశేషుడు వచ్చి స్నానం చేస్తాడట. ఇక్కడ ఆదిశేషుడు బంగారు వర్ణంతో కనిపిస్తుంటాడని అంటారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వదోషాలు పోతాయని, సంతాన భాగ్యం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని చెప్తారు. కానీ 3 మడుగులను ఈదుకొని వెళ్ళి సొరంగంలో ఉన్న జలపాతంలో స్నానం చేయడం పెద్ద సాహసమే అవుతుంది. ఓం